రాష్ట్రంలో అధికారం చేపట్టబోయే కాంగ్రెస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రి పదవి మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికే ఇవ్వాలని మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ జేఏసీ నేతలు కొక్కెర భూమన్న మాదిగ, ఇటుక రాజు మాదిగ, జున్ను కనకరాజు మాదిగ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో మాట తప్పితే మాదిగలందరం తిరగబడతామని హెచ్చరించారు. బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న తమ సామాజిక వర్గానికి కాంగ్రెస్ మొదటి అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. నూతనంగా ఏర్పడేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి ఈ రోజు రేపు అని చెప్పి చర్చలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ళ డిక్లరేషన్, ఈ చేవెళ్ళ డిక్లరేషన్ అంటే 2004లో ఇదే చేవెళ్ళలో ఆనాటి కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి ప్రకటించినటువంటి డిక్లరేషను ఆ గడ్డపై నుంచే అనేక కార్యక్రమాలు, పాదయాత్రలు అనేకం చేసి ఆ రోజు ఆ డిక్లరేషన్ ప్రకటించి వైఎస్ గారు ముఖ్యమంత్రి అయిన సంఘటన గుర్తు చేస్తా ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేవెళ్ళ డిక్లరేషన్ ప్రకటించారు. అదే స్ఫూర్తితోటి మళ్ళీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ వచ్చిన సందర్భంగా వారందరికీ మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఆ డిక్లరేషన్ లోపల ఏదైతే ఎస్సీలకు 18% రిజర్వేషన్లు పెంచుతామన్నారు, దాన్ని తప్పకుండా నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. అంతేకాకుండా ఎస్సీ రిజర్వేషన్ల గురించి కూడా మాట్లాడారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సార్లు, కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 సార్లు ఏకాగ్రీవ తీర్మానం ఎస్సీ వర్గీకరణపై జరిగింది. అయితే ఇప్పుడు కూడా అత్యవసర ఏదైతే ముఖ్యమంత్రి పదవులు ఇవన్నీ అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుంటారో ఆ సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపి మోడీ ఇచ్చిన మాటను తప్పకుండా అమలు చేసే విధంగా మోడీపై ఒక ఒత్తిడి తెచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని భావిస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రైవేట్ రంగాల్లో కూడా చేవెళ్ళ డిక్లరేషన్లో ప్రైవేట్ రంగాల్లో కూడా విద్య, వైద్యం, అనేక రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ డిక్లరేషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం, మాట తప్పితే మాత్రం దళితులమంతా ఏకమై